ఇక్కడ అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, దీంట్లోని ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతుంది, వాటిలోని కాఠిన్యత స్థాయిలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి మన యొక్క ప్రిపరేషన్ మెలకువలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం కూలంకషంగా చర్చించుకుందాం. సాంప్రదాయక భౌతిక శాస్త్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏదైనా ఒక పదార్థాన్ని విభజించుకుంటూ పోతుంటే అది పరమాణువు దగ్గర అంతమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే పదార్థానికి సంబంధించినటువంటి అత్యంత కనిష్టమైనటువంటి ఒక ప్రమాణంగా పరమాణువుని సాంప్రదాయక భౌతిక శాస్త్రం అనేది మనకు అందించింది. అయితే ఆధునిక భౌతిక శాస్త్ర భావనలు పెంపొందుతున్న కొద్దీ పరమాణువులో కూడా మరికొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు ఉన్నట్లుగా ఇక్కడ వెలుగులోకి తీసుకొచ్చారు ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. వీరు జరిపినటువంటి పలు ప్రయోగాల గురించి, ఆ పరమాణువులో ఇమిడి ఉండేటటువంటి ఆ కణాల గురించి ఈరోజు మనం కూలంకషంగా అధ్యయనం చేద్దాం. ఇక్కడ పరమాణువులో ఉండేటటువంటి ఈ అంశాల గురించి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వాతావరణ పీడనం వద్ద వాయువు అనేది విద్యుత్ బంధకాల వల్ల పనిచేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకుంటే, ఇక్కడ ఈ వాయువులు అనేవి విద్యుత్ బంధకాలుగా ప్రవర్తించేటటువంటి ఈ పరిస్థితులలో ఒకవేళ వాయువు యొక్క పీడనాన్ని కనుక తగ్గించి అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా విద్యుత్ శక్మాంతరాన్ని కనుక పెంచినట్లయితే ఏ పరిస్థితులలో అవి విద్యుత్ ప్రవాహాలు లేకపోతే విద్యుత్ వాహకాలుగా ప్రవర్తిస్తాయో అక్కడ వచ్చేటటువంటి పరిశీలన ఆధారంగా పరమాణువుల్లోని మరికొన్ని రకాలైనటువంటి కణాల గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ వాయువు యొక్క పీడనాన్ని తగ్గించి అక్కడ విద్యుత్ శక్మాన్ని కనుక పెంచినట్లయితే అవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పలు పరిశీలనకు సంబంధించి వారు రూపొందించినటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ ఉత్సర్గ నాళం గురించి చెప్పుకుంటాము. ఇక్కడ ఉత్సర్గ నాళంలో రెండు చివరలు ఉంటాయి. దీంట్లో ఒక చివరను ధనావేశానికి కలిపినటువంటి ఒక ఎలక్ట్రోడ్గా పరిగణిస్తే దీన్ని ఆనోడ్గా చెప్పుకుంటాము. అదేవిధంగా ఉత్సర్గ నాళంలో రుణావేశానికి కలిపినటువంటి ఎలక్ట్రోడ్గా మనం ఇక్కడ క్యాథోడ్ని చెప్పుకుంటాము. ఇక్కడ ఉత్సర్గ నాళంలో ఉండేటటువంటి ఈ రెండు చివరలు లేదా రెండు ఎలక్ట్రోడ్లను మనం ఒకటి ఆనోడ్ మరియు క్యాథోడ్గా చెప్పుకుంటాము. యానోడ్ని ధనావేశానికి కలిపినటువంటి ఎలక్ట్రోడ్గా పరిగణిస్తే క్యాథోడ్ని రుణావేశానికి కలిపినటువంటి ఎలక్ట్రోడ్గా మనం ఇక్కడ పరిగణించుకుంటాము. దీంట్లో మరొకమైనటువంటి అమరికగా వాయు రేచకము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ వాయు రేచకం ఆధారంగా ఉత్సర్గ నాళంలో ఉండేటటువంటి వాయువు యొక్క పీడనాన్ని కనిష్ట స్థాయిలకు మనం తగ్గించవచ్చు. తద్వారా అక్కడ ఉండేటటువంటి వాయువులు విద్యుత్ వాహకాలుగా ప్రవర్తిస్తున్నాయా లేకపోతే జరిగేటటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి అంశాలను ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఇలా వాయురేచకం ద్వారా ఉత్సర్గ నాళంలో ఉండేటటువంటి వాయువును తోడువేసేటటువంటి క్రమంలో ఇక్కడ 12 మిల్లీమీటర్ల పాదరస పీడనం వరకు వచ్చేసరికి దాంట్లో ఎటువంటి విద్యుత్ ప్రవాహము కనిపించదు. అనగా ఇక్కడ ఉండేటటువంటి వాయువు విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని గమనించారు. ఎప్పుడైతే ఈ పాదరస పీడనాన్ని 10 మిల్లీమీటర్లకు తగ్గించారో అప్పుడు ఉత్సర్గ నాళంలో చిటపట ధ్వనులు వినపడినట్లుగా ప్రకాశవంతమైనటువంటి కాంతిచారులు ఆయా రెండు ఎలక్ట్రోడ్ల మధ్య క్యాథోడ్ మరియు యానోడ్ల మధ్య ఏర్పడినట్లుగా అబ్జర్వ్ చేశారు. సో ఈ సిచ్యువేషన్లో అక్కడ ఉత్సర్గ నాళంలో ఇచ్చినటువంటి పీడనాన్ని మనం 10 మిల్లీమీటర్ల హైడ్రోజన్ పీడనంగా గుర్తించాలి. ఇక్కడ ఉత్సర్గ నాళంలో చిటపట ధ్వనులు వినిపించేటటువంటి ఆ ఉత్సర్గ నాళంలోని వాయు పీడనం ఎంత అనే ఓరియంటేషన్లో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా 10 మిల్లీమీటర్ల పాదరస పీడనాన్ని మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇదే విధంగా పీడనాన్ని మరింత తగ్గించుకుంటూ పోయేటటువంటి క్రమంలో 4 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద ఇక్కడ వాయువు అనేది విద్యుత్ వాహకంగా మారుతుంది అనే అంశాన్ని పరిశీలించారు. ఇక్కడ కంటికి కనిపించినటువంటి చీకటి ఉత్సర్గము లేదా ఎమిషన్ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పరిశీలించారు. విద్యుత్ వాహకంగా మారేటటువంటి పరిస్థితులలో ఉత్సర్గ నాళంలో కల్పించబడినటువంటి పీడనం ఎంత అనే ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా 4 మిల్లీమీటర్ల పాదరస పీడనాన్ని చెప్పుకుంటాం. ఇక్కడ ఇదే క్రమంలో పీడనాన్ని మరింత తగ్గిస్తూ పోయిన కొలది 1.65 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద ఎలక్ట్రోడ్ల మధ్య ప్రకాశం ఎక్కువయిందని, తర్వాత నాలికలోని వాయువుని బట్టి వేర్వేరు రంగుల్లో ఈ ప్రకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గమనించారు. ఉదాహరణకు ఉత్సర్గ నాళంలో కార్బన్ డయాక్సైడ్ వాయువును కనుక నింపినట్లయితే అది ఎరుపు లేత నీలం రంగులో ప్రకాశిస్తుందని చెప్పేసి,
ఎరుపు రంగులో గాలి ఉన్నప్పుడు ఎరుపు రంగులో ప్రకాశిస్తుందని, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు లేత నీలం రంగులో ఈ ప్రకాశం ఉంటుందని, హైడ్రోజన్ వాయువు నింపినప్పుడు ఆ ప్రకాశం నీలం రంగులో ఉంటుందని, తర్వాత ఫారడే చీకటి ప్రదేశం కూడా ఈ పరిస్థితులలో గమనించారు. కాబట్టి ఫారడే చీకటి ప్రదేశం ఏర్పడిన పరిస్థితులలో ఉత్సర్గనాళంలోని పీడనం ఎంత అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా ఉత్సర్గనాళంలో 1.65 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఏర్పరిచినప్పుడు ఏర్పడేటటువంటి చీకటి ప్రదేశాన్ని ఏ రకానికి చెందినది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీనికి సమాధానంగా మనం ఇక్కడ ఫారడే చీకటి ప్రదేశాన్ని మెన్షన్ చేస్తాం. తర్వాత పీడనాన్ని మరింత తగ్గిస్తూ పోయేటటువంటి క్రమంలో 0.5 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద పింక్ రంగులో ఉండేటటువంటి క్యాథోడ్ మెరుపు కనిపిస్తుంది అనే అంశాన్ని పరిశీలించారు. ఇక్కడ ఏర్పడేటటువంటి చీకటి ప్రదేశాన్ని క్రూక్స్ చీకటి ప్రదేశంగా పరిగణించారు. పీడనాన్ని మరింత తగ్గించినటువంటి క్రమంలో 0.4 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద చీకటి మరియు ప్రకాశవంతమైనటువంటి చారలతో కూడిన స్ట్రియేషన్లు కనిపించాయనేటటువంటి అంశాన్ని పరిశీలించారు. ఇక్కడ యానోడ్కి దగ్గరలో ఫారడే మరియు క్రూక్స్ చీకటి ప్రదేశాలు కనిపించినటువంటి అంశాన్ని కూడా పరిశీలించారు. యానోడ్కి దగ్గరగా ఫారడే మరియు క్రూక్స్ చీకటి ప్రదేశాలు కనిపించే క్రమంలో ఉత్సర్గనాళంలో ఉన్నటువంటి వాయువు పీడనం ఎంత అనే ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే 0.4 మిల్లీమీటర్ల పాదరస పీడనాన్ని మనం ఇక్కడ సమాధానంగా పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ ఇదే పద్ధతిలో మనం ఉత్సర్గనాళంలోని వాయు పీడనాన్ని తగ్గించేటటువంటి క్రమంలో 0.1 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద యానోడ్కి దగ్గరలో గాజు గోడలపై ప్రతిదీప్తిని కనుగొన్నారు. దీనినే క్యాథోడ్ కిరణాలుగా పరిగణిస్తారనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించాలి. క్యాథోడ్ కిరణాలు ప్రొడ్యూస్ చేయాలంటే ఉత్సర్గనాళంలో ఉంచాల్సినటువంటి లేదా కల్పించబడాల్సినటువంటి వాయువు యొక్క పీడనం ఎంత అనే ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా 0.1 మిల్లీమీటర్ల పాదరస పీడనాన్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ క్యాథోడ్కి రంధ్రం ఉన్నటువంటి క్యాథోడ్ని కనుక మనం ఉపయోగించినట్లయితే అక్కడ యానోడ్ కిరణాలను కూడా మనం గమనించవచ్చు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ 0.02 మిల్లీమీటర్ల పాదరస పీడనాన్ని ఉత్సర్గనాళంలో కల్పించినప్పుడు ఉత్సర్గనాళం మొత్తం క్రూక్స్ చీకటి ప్రదేశంలో నిండిపోయింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పీడనాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ పెంచుకుంటూ పోయిన కొలది ఇక్కడ 0.0001 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద ఉత్సర్గం జరగట్లేదు అనేటటువంటి అంశాన్ని గమనించారు. ఇక్కడ విద్యుత్ ప్రవాహానికి అవసరమైనటువంటి విద్యుత్ వాహకాలు ఏమాత్రం లేకపోవడం వలన ఇక్కడ పాదరస పీడనం తగ్గించినటువంటి ఈ పరిస్థితులలో ఇక్కడ విద్యుత్ ఉత్సర్గం జరగట్లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించారు. ప్రధానంగా క్యాథోడ్ కిరణాలు ఉత్పత్తి అయ్యేటటువంటి క్రమంలో పాదరస పీడనము ఉత్సర్గనాళంలో ఎంత ఉండాలి అనేటటువంటి అంశంలో మనం ఒక ప్రశ్నను బేరీజ్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఫారడే చీకటి ప్రదేశము క్రూక్స్ చీకటి ప్రదేశాలకు సంబంధించి అక్కడ ఆ వాయువు యొక్క పీడనం ఎంత ఉండాలనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 0.4 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద ఫారడే మరియు క్రూక్స్ చీకటి ప్రదేశాలు ఏర్పడ్డాయని, తర్వాత 0.5 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద క్రూక్స్ చీకటి ప్రదేశం ఏర్పడిందని, అదేవిధంగా 0.02 మిల్లీమీటర్ల పాదరస పీడనం వద్ద క్రూక్స్ చీకటి ప్రదేశం ఏర్పడింది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం పరిశీలనలోకి తీసుకోవాలి. తర్వాత ఎలక్ట్రోడ్ల మధ్య ప్రకాశవంతమైనటువంటి ప్రకాశం కనిపించేటటువంటి సందర్భంలో పాదరస పీడనం ఎంత ఉత్సర్గనాళంలో అని చెప్పేసి అనేటటువంటి ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఏ రకాలైనటువంటి వాయువులను అందులో ఉత్సర్గనాళంలో ఉంచినప్పుడు ఏ రంగులలో ప్రకాశం ఏర్పడుతుందనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఈ ఉత్సర్గనాళంలో గాలిని నింపినప్పుడు అక్కడ ఎరుపు రంగు ప్రకాశం ఏర్పడుతుందని, కార్బన్ డైఆక్సైడ్ని ఉంచినప్పుడు లేత నీలం రంగులో ప్రకాశం వస్తుందని, హైడ్రోజన్ వాయువుని ఉంచినప్పుడు నీలం రంగులో ఈ ప్రకాశం ఉంటుందనేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో క్యాథోడ్ నుంచి వెలువడేటటువంటి కిరణాలు, యానోడ్ నుంచి వెలువడేటటువంటి కిరణాలకు సంబంధించిన పరిశీలన కనుక చూసినట్లయితే క్యాథోడ్ నుంచి వెలువడేటటువంటి కిరణాలను మొదటగా కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తగా జేజే థామ్సన్ని మనం పేర్కొంటాం. అదేవిధంగా యానోడ్ కిరణాల యొక్క ఉనికిని బయటపెట్టినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ గోల్డ్ స్టెయిన్ని పేర్కొంటాం. తర్వాత ఈ పరిశీలన ఆధారంగానే క్యాథోడ్ రేస్ కొన్ని రకాలైనటువంటి లోహాల మీద, భారలోహాల మీద పడినప్పుడు ఎక్స్ కిరణాలు అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనకు మొట్టమొదటిసారిగా రాంట్జన్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి ఇచ్చినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎక్స్ కిరణాల యొక్క వినియోగాలు మనకు దైనందిన జీవితంలో చాలాసార్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి కిరణాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ
పరీక్షాంశాలకు సంబంధించి మరికొన్ని అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ధర్మాల మీద మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్ వచ్చినాయి. క్యాథోడ్ కిరణాలనే రుణ ధ్రువ కిరణాలు అని చెప్పేసి అని కూడా అంటాము. క్యాథోడ్ కిరణాలు ఉత్సర్గ నాళంలో దాదాపుగా 0.01 మిల్లీమీటర్ల పాదరస పీడనం ఉన్నప్పుడు ఉత్పత్తి అవుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్యాథోడ్ కిరణాలు ఈ క్యాథోడ్ యొక్క ఉపరితలం నుంచి లంబంగా బయలుదేరి రుజు మార్గంలో యానోడ్ వైపుకు ప్రయాణం చేస్తాయని, వాటి మార్గ మధ్యంలో ఏవైనా వస్తువులు ఉంచినట్లయితే వాటికి నీడలను కూడా ఏర్పరిచేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్యాథోడ్ కిరణాలు అనేవి ఉపరితలం నుంచి లంబంగా బయలుదేరుతాయని, ఇవి కూడా కాంతి కిరణాల మాదిరిగా రుజు మార్గంలో లేదా సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తాయనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. క్యాథోడ్ కిరణాల యొక్క ప్రయాణం అనేది క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకు ప్రయాణం చేస్తాయనేటటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్యాథోడ్ కిరణాలకు కావలసినంత గతిజ శక్తి ఉందనేటటువంటి అంశాన్ని గుర్తించారు. ఈ గతిజ శక్తి ఆధారంగానే వీటి మార్గంలో ఏదైనా ఒక చక్రాన్ని ఉంచితే ఆ చక్రాన్ని తిప్పగలిగేటటువంటి శక్తి ఈ క్యాథోడ్ కిరణాలకు ఉంటుందనేటటువంటి అంశాన్ని పరిశీలించారు. అనగా ఈ క్యాథోడ్ కిరణాల వలన చక్రంలో యాంత్రిక చలనం కలిగిందని, ఇవి యాంత్రిక శక్తిని కూడా కలగజేస్తాయనేటటువంటి అంశంలో పరిశీలన జరపడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా క్యాథోడ్ కిరణాలకు గతిజ శక్తి ఉంటుందని, ఈ గతిజ శక్తి కారణంగానే చక్రాన్ని తిప్పడం వలన ఆ గతిజ శక్తి కాస్త యాంత్రిక శక్తిగా మారిందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీటికి ప్రతిదీప్తిని కలుగజేసేటటువంటి ధర్మం కూడా ఉందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్యాథోడ్ కిరణాలను జింక్ సల్ఫైడ్ వంటి పదార్థంపై పడినప్పుడు అది ఆకుపచ్చని దృశ్యకాంతిగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని గమనించారు. దీనికి ప్రధాన కారణంగా క్యాథోడ్ కిరణాలకు ప్రతిదీప్తిని కలుగజేసేటటువంటి సామర్థ్యం ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వజ్రాల యొక్క నాణ్యతను బట్టి కూడా వజ్రాల మీద పతనం చెందినప్పుడు వేర్వేరు రంగులను ప్రదర్శించేటటువంటి ధర్మాన్ని గుర్తించారు. ఇక్కడ ప్రధానంగా క్యాథోడ్ కిరణాల ఆధారంగా వజ్రాల యొక్క నాణ్యతను కూడా పరిశీలించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి క్యాథోడ్ కిరణాలు ప్రతిదీప్తిని కలుగజేస్తాయనేటటువంటి ధర్మం ఆధారంగానే వేర్వేరు రకాలైనటువంటి నాణ్యతలు కలిగినటువంటి వజ్రాల మీద పడినప్పుడు అవి వేర్వేరు రంగులను ప్రదర్శిస్తాయనేటటువంటి ధర్మాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత క్యాథోడ్ కిరణ పుంజాన్ని అయస్కాంత క్షేత్రంను ఉపయోగించినట్లయితే వాటి యొక్క రుజుమార్గ దిశ అనేది మారుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తించారు. దీనికి ప్రధాన కారణంగా క్యాథోడ్ కిరణ పుంజం అనేది కణాల యొక్క సముదాయంగా ఇక్కడ గుర్తించేటటువంటి అంశాన్ని పరిశీలించాలి. ఇక్కడ క్యాథోడ్ కిరణాలన్నీ కూడా కణాల సముదాయంగా ఉన్నాయి కాబట్టే అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించినప్పుడు వాటి యొక్క రుజుమార్గ దిశ మారింది అనేటటువంటి పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ క్యాథోడ్ కిరణాలని విద్యుత్ క్షేత్రంలో ఉంచి పరిశీలించినట్లయితే ఇవి అపవర్తనం చెందుతున్నాయి అనేటటువంటి అంశాన్ని గుర్తించారు. ఇక్కడ క్యాథోడ్ కిరణాలకు విద్యుత్ క్షేత్రంలో ప్రయాణించేటటువంటి సందర్భంలో అపవర్తనం చెందేటటువంటి ధర్మం కలదు. ఇక్కడ విద్యుత్ క్షేత్రంలో క్యాథోడ్ కిరణాలు ధన పలక వైపుకి వంగేటటువంటి పరిశీలన ఒకటి చేయడం జరిగింది. ఇవి ధన ఆవేశ పలక వైపుకు జరుగుతున్నాయి కాబట్టే వీటికి రుణావేశం ఉన్నటువంటి పరిస్థితులను గమనించారనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే ఇవి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. క్యాథోడ్ కిరణాలని మనం ఇక్కడ ఎలక్ట్రాన్ల ప్రవాహంగా చెప్పుకుంటాం. క్యాథోడ్ కిరణాలకు రుణావేశం ఉందనేటటువంటి అంశాన్ని అవి విద్యుత్ క్షేత్రంలో ధనపలక వైపుకి అపవర్తనం చెందినవి లేకపోతే వంగినవి అనేటటువంటి ధర్మం ఆధారంగా మనం పరిశీలించవచ్చు. ఇక్కడ క్యాథోడ్ కిరణాలకు పెనిట్రేషన్ పవర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. పల్చటి లోహపు రేకుల గుండా ఇవి చొచ్చుకొని పోయేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. తర్వాత క్యాథోడ్ కిరణాలను కొన్ని రకాలైనటువంటి భారలోహాలు మాలిబ్డినం వంటి భారలోహాల మీద పతనం చెందించినప్పుడు అవి ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేస్తాయనేటటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. ప్రధానంగా క్యాథోడ్ కిరణాలని ఎక్స్ కిరణాలను ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా వినియోగిస్తారు. మాలిబ్డినం వంటి భారలోహాల మీద పడినప్పుడు ఈ క్యాథోడ్ కిరణాలు అనేవి ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేసేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ధర్మాలను మనం పరిశీలిస్తే ఇక్కడ క్యాథోడ్ కిరణాల వేగం అనేది కాంతి వేగంలో సుమారుగా 1/10వ వంతు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించడం జరిగింది. అనగా కాంతి వేగానికి 0.1 రెట్లు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్యాథోడ్ కిరణాల వేగం అనేది 0.1 c ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేదా కాంతి వేగానికి సుమారుగా 1/10వ వంతు ఉంటుంది లేదా 10వ వంతు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ద్రవ్యరాశిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి హైడ్రోజన్ పరమాణువులో 1/1837 భాగము ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్యాథోడ్ కిరణాల ద్రవ్యరాశి హైడ్రోజన్ పరమాణువులో 1837 వంతు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. హైడ్రోజన్ పరమాణువులో 1837 వంతు భాగాన్ని మనం ఇక్కడ క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ద్రవ్యరాశిగా పరిగణిస్తాం. ఇక్కడ ప్రధానంగా క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ఉపయోగాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీటిని టెలివిజన్లలో పిక్చర్ ట్యూబులుగా వినియోగిస్తారు. ఇక్కడ ఎలక్ట్రాన్ గన్స్ని అమరుస్తారు పిక్చర్ ట్యూబ్లలో. దీన్ని కినీస్కోప్ అనేటటువంటి అంశంగా మనం ఇందాకనే గమనించాము. ఇక్కడ టెలివిజన్లోని పిక్చర్ ట్యూబ్లలో ప్రధానంగా వెలువడేటటువంటి కిరణాలుగా మనం ఇక్కడ క్యాథోడ్ కిరణాలను చెప్పుకుంటాం. అదేవిధంగా కంప్యూటర్లలో వాడేటటువంటి డిస్ప్లే ట్యూబ్లలో లేదా మానిటర్లలో కూడా ఇక్కడ క్యాథోడ్ కిరణాలను ఉపయోగించినప్పుడు అవి దృశ్య సంకేతాలు మార్చడానికి మనకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని చూడవచ్చు. అదేవిధంగా ప్రకటనలకు వాడేటటువంటి ట్యూబ్లైట్స్లలో చిన్న చిన్న మనకు గృహావసరాల్లో వాడేటటువంటి ట్యూబ్లైట్లలో కూడా ఈ క్యాథోడ్ కిరణాలు వినియోగించబడతాయి అనేటటువంటి అంశాలను గమనించాలి. అదేవిధంగా ఈ క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ఉపయోగాల మీద కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు పడే అవకాశం ఉంది. టెలివిజన్లోని పిక్చర్ ట్యూబ్లలో వెలువడేటటువంటి కిరణాలు ఏమిటి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం ఇక్కడ క్యాథోడ్ కిరణాల గురించి చెప్పుకుంటాము. అదేవిధంగా ఇండ్లలో వాడేటటువంటి ట్యూబ్లైట్లలో వెలువడేటటువంటి కిరణాలు ఏ రకానికి చెందినవి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం క్యాథోడ్ కిరణాల గురించి పేర్కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి కిరణాలకు సంబంధించి యానోడ్ కిరణాలుగా చెప్పుకుంటాం. వీటిని ధన ధ్రువ కిరణాలు అని చెప్పేసి అనొచ్చు, లేకపోతే కెనాల్ రేస్ అని చెప్పేసి అంటాం. ఇవి యానోడ్ నుంచి వెలువడేటటువంటి కిరణాలుగా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక్కడ యానోడ్ కిరణాలు అనేవి రుజు మార్గంలో ధనధ్రువం నుంచి రుణధ్రువం వైపుకు చలించేటటువంటి కిరణాలుగా మనం ఇక్కడ పేర్కొంటాము. యానోడ్ కిరణాలు రుజు మార్గంలో ధనధ్రువం నుంచి రుణధ్రువం వైపుగా చలించేటటువంటి కిరణాలుగా మనం ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుంది. ఈ యానోడ్ కిరణాలు విద్యుత్ క్షేత్రం ద్వారా పంపించినప్పుడు విద్యుత్ క్షేత్రపు రుణధ్రువం వైపుకి ఆకర్షించబడతాయి. కాబట్టి యానోడ్ కిరణాలకు ధనావేశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని పరిశీలించారు. అదే క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినట్లయితే అవి ధనధ్రువం వైపుకి ఆకర్షించబడతాయి కాబట్టి వాటికి రుణావేశం ఉంటుందని, అదేవిధంగా యానోడ్ కిరణాలు విద్యుత్ క్షేత్రపు రుణధ్రువం వైపుకు ఆకర్షించబడతాయి కాబట్టి వీటికి ధనావేశం ఉంటుందనేటటువంటి పరిశీలనలు చేయడం జరిగింది. ఇక్కడ ధనధ్రువ కిరణాలు అతి సూక్ష్మమైనటువంటి కణాన్ని మనం ఇక్కడ ప్రోటాన్గా పరిగణించాల్సి వస్తుంది. ఈ ప్రోటాన్ యొక్క ఆవేశము 1.602 × 10⁻⁻19 కూలుమ్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అదే ఎలక్ట్రాన్కు సంబంధించినటువంటి ద్రవ్యరాశి కూడా ఇదే విధంగా ఉంటుంది. 1.602 × 10⁻⁻19 కూలుమ్స్ అంటాము. ఇక్కడ ప్రోటాన్కి ధనావేశం ఉంటే అక్కడ ఎలక్ట్రాన్కి రుణావేశం ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశికి 1837 రెట్లు ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని పరిశీలించవచ్చు. లేదా హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశితో ఇది సమానమైనటువంటి ద్రవ్యరాశిని కలిగి ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి విలువ 1.67 × 10⁻24 గ్రామ్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి 1.67 × 10⁻24 గ్రామ్స్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎక్స్ కిరణాలకు సంబంధించినటువంటి ధర్మాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎక్స్ కిరణాలు అనేవి వేగంగా ప్రయాణించేటటువంటి ఎలక్ట్రాన్లు మాలిబ్డినం వంటి భారలోహాల మీద పతనం చెందినప్పుడు ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎక్స్ కిరణాలు కూడా విద్యుదయస్కాంత తరంగాల మాదిరిగానే రుజుమార్గంలో ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాలను పరిశీలించారు. ఇక్కడ ఎక్స్ కిరణాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాల మాదిరిగా ప్రవర్తిస్తాయి కాబట్టి వీటి యొక్క వేగం కూడా కాంతి వేగానికి సమానమైనటువంటి వేగం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎక్స్ కిరణాల యొక్క వేగము కాంతి వేగానికి సమానము, ఎందుకనగా ఇవి విద్యుదయస్కాంత తరంగాల మాదిరిగా ప్రవర్తిస్తాయి అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎక్స్ కిరణాలను అయస్కాంత క్షేత్రము మరియు విద్యుత్ క్షేత్రానికి సంబంధించినటువంటి పరిశీలన జరిపినప్పుడు ఎక్స్ కిరణాలు అయస్కాంత క్షేత్రం వల్ల అపవర్తనం చెందలేదు అనేటటువంటి అంశాన్ని పరిశీలించారు. దీనికి ఒక కంక్లూజన్గా వీటిలో కణాల యొక్క సముదాయం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
ఎక్స్ కిరణాలు అనేవి ప్రధానంగా కణాలు కావు కాబట్టి ఇవి అయస్కాంత క్షేత్రంలో అపవర్తనం చెందలేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విద్యుత్ క్షేత్రంలో కూడా ఇవి ధన పలక వైపు లేదా రుణ పలక వైపు అపవర్తనం కావడం లేదు కాబట్టి వీటికి సంబంధించి ఇవి ఆవేశ రహిత కణాలుగా మనం ఇక్కడ పరిశీలన చేయాల్సి వస్తుంది. ఎక్స్ కిరణాలు అనేవి ఆవేశం లేనటువంటి కిరణాల యొక్క సముదాయంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. తర్వాత ఎక్స్ కిరణాలను జింక్ సల్ఫైడ్ వంటి పదార్థాల మీద ప్రసరింపజేసినప్పుడు లేదా పతనం చెందించినప్పుడు ఇవి ప్రతిదీప్తిని కలుగజేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి ప్రధాన కారణమైనటువంటి పదార్థంగా జింక్ సల్ఫైడ్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఎక్స్ కిరణాలు ప్రయాణం చేసేటటువంటి మార్గంలో అక్కడ ఏదైనా వాయువులు ఉంటే వాటిని అయాన్లుగా విడగొడతాయి అనేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎక్స్ కిరణాలు అవి ప్రయాణం చేసేటటువంటి మార్గంలో ఉండేటటువంటి వాయువులను అవి అయనీకరిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు ప్రశ్నాంశంగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా అపారదర్శకమైనటువంటి పదార్థాల గుండా కూడా ఎక్స్ కిరణాలు చొచ్చుకొని పోగలుగుతాయి. సాధారణ కాంతి అనేది పారదర్శక పదార్థాల గుండా చొచ్చుకొని పోగలిగితే ఇక్కడ సాధారణ కాంతికి విరుద్ధంగా అపారదర్శకమైనటువంటి పదార్థాల గుండా కూడా ఎక్స్ కిరణాలు చొచ్చుకొని పోగలుగుతాయి. కాబట్టి వీటిని ఫోటోగ్రఫీ విలువలు వాటిలలో తర్వాత ఇక్కడ స్కానింగ్ చేసేటటువంటి లేదా ఎక్స్రే తీసేటటువంటి క్రమంలో మనం ఇక్కడ ఎక్స్ కిరణాలను వినియోగిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఎక్స్ కిరణాలు ఫోటోగ్రాఫిక్ పలకల మీద ప్రభావాన్ని చూపుతాయనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మానవ శరీరాన్ని ఎక్కువ సమయం పాటు ఎక్స్ కిరణాలకు ఎక్స్పోజ్ చేసినట్లయితే అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇక్కడ ఎక్స్ కిరణాలు అనేవి ప్రధానంగా విద్యుదయస్కాంత తరంగాలుగా పేర్కొంటున్నాం కాబట్టి ఇవి కంటికి కనిపించినటువంటి కిరణాలుగా మనం పరిగణిస్తాము. దీన్నే మనం అదృశ్య కిరణాలుగా ఇన్విజిబుల్ రేస్గా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కిరణాలకు సంబంధించినటువంటి ఈ ఉత్పత్తికి సంబంధించినటువంటి పరిశీలన కనుక మనం చేసినట్లయితే ఇక్కడ ఫిలమెంట్కి సంబంధించినటువంటి ఇక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ బీమ్ ఇక్కడ అమర్చినటువంటి భారలోహమైనటువంటి మాలిబ్డినం మీద పడినప్పుడు ఇక్కడ ఎక్స్ కిరణాల యొక్క పుంజము వెలువడుతున్న పరిశీలన మనం ఇక్కడ చేయవచ్చు. తర్వాత ఎక్స్ కిరణాలకు సంబంధించినటువంటి పలు ఉపయోగాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వైద్య రంగంలో ఎక్స్ కిరణాల యొక్క ఉపయోగం అత్యధికంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వైద్య రంగంలో ఎక్స్ కిరణాల సహాయంతో ఎక్స్రే తీసినప్పుడు విరిగిన ఎముకలను గుర్తించి వాటిని సరిచేసేటటువంటి క్రమంలో ఇక్కడ మనం ఎక్స్ కిరణాలు వినియోగిస్తాం. ఇక్కడ ఎక్స్రే తీసినప్పుడు వెలువడేటటువంటి కిరణాలు ఎక్స్ కిరణాలుగా మనం భావిస్తే వీటిని విరిగిన ఎముకల వైపుకి ప్రసరింపజేసినప్పుడు అక్కడ ఎముక యొక్క ఆకారం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. తద్వారా ఎక్కడ విరిగిందో దానికి సంబంధించినటువంటి పరిశీలన చేసి దానికి సంబంధించినటువంటి కట్టుకట్టడం కానివ్వండి లేదా ఆపరేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియలు కానీ ఇక్కడ వైద్య రంగంలో చేపడతారు. మరి ఇతర రకాలైనటువంటి అంగవైకల్యాలను కనుగొనాలన్నా కూడా వైద్య రంగంలో మనకు ఎక్స్ కిరణాలు ఎక్కువగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాలను చూడవచ్చు. తర్వాత పారిశ్రామికంగా ఎక్స్ కిరణాల యొక్క ఉపయోగాన్ని కనుక మనం గమనిస్తే వస్తువుల తయారీలో వచ్చేటటువంటి సూక్ష్మమైనటువంటి లోపాలను తెలుసుకోవడానికి ఎక్స్ కిరణాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా వస్తువులు తయారు చేసేటటువంటి క్రమంలో వాటిలో ఏర్పడేటటువంటి పగుళ్లను తెలుసుకునేందుకు కూడా మనకు ఎక్స్ కిరణాలు ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాలను గుర్తుంచుకోవచ్చు. తర్వాత లోహాలలో రంధ్రాలు చేయడానికి ఎక్స్ కిరణాలను అధికంగా ఉపయోగిస్తారనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత నేర పరిశోధనలో కూడా ఇక్కడ ఎక్స్ కిరణాల యొక్క ఉనికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే కస్టమ్స్ శాఖ వారు ఎక్స్ కిరణాలను ఉపయోగించి వస్తువుల యొక్క దొంగ రవాణాను గురించి తెలుసుకునేటటువంటి అంశాలు ఇక్కడ మనం పరిశీలనలోకి ఉంచుకోవాలి. కస్టమ్స్ వారు దొంగ రవాణాకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడంలో ఉపయోగపడేటటువంటి కిరణాలుగా మనం ఇక్కడ ఎక్స్ కిరణాలను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అణువుల యొక్క నిర్మాణము మరియు స్ఫటికాల యొక్క నిర్మాణాలకు సంబంధించి ఎక్స్ కిరణాల యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఈ పాఠ్యాంశంలో క్యాథోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ధర్మాలు అవి వెలువడేటటువంటి క్రమంలో ఉత్సర్గనాళంలో కల్పించబడాల్సినటువంటి పీడనం ఎంత ఉంటుంది, అదేవిధంగా ఉత్సర్గనాళంలో ఏ ఏ పీడనాల వద్ద ఏ ఏ రకమైనటువంటి దృగ్విషయాలు ఏర్పడతాయి అనేటటువంటి ఓరియంటేషను, అదేవిధంగా యానోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ధర్మాలు వాటికి సంబంధించినటువంటి పరిశీలనలన్నీ కూడా మనకు ప్రశ్నాంశాలలో భాగంగా వస్తున్నాయి. కాబట్టి
వీటికి అదనంగా ఎక్స్ కిరణాలకు సంబంధించినటువంటి ధర్మాలు, అవి ఏ ఏ పరిస్థితులలో వెలువడతాయి, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏ ఏ రంగాలలో అత్యధికంగా ఉన్నాయి అనేటటువంటి అంశాల్లో మనకి ఇక్కడ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పలు ప్రశ్నలకు సులువుగా మనం సమాధానాలను అందించవచ్చు. ఆధునిక భౌతిక శాస్త్రంలో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి పలు పరిశీలనలు ఉన్నాయి. ఇక్కడ పరమాణు అంటే ఏ మూలకంలోనైనా సరే మూలక ధర్మాలను కలిగి ఉండేటటువంటి అత్యంత చిన్నదైనటువంటి ఒక భాగంగా మనం పరమాణువును పరిశీలిస్తూ ఉంటాం. ఇక్కడ మూలకపు పరమాణువుకి విద్యుత్ పరంగా తటస్థమైనటువంటి ఆవేశం ఉంటుందనేటటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ మూలకపు పరమాణువుకు ఈ తటస్థ ఆవేశం ఉండేటటువంటి క్రమంలో దీంట్లో ఉండేటటువంటి అతి చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలుగా ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ సమాన సంఖ్యలో ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ దీన్ని పరిగణించవచ్చు. ఇక్కడ ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు సమాన సంఖ్యలో ఉన్నప్పుడు ఆ మూలకపు పరమాణువుకి విద్యుత్ పరంగా తటస్థ ధర్మం వర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పరమాణువులో ఈ ద్రవ్యరాశి కానివ్వండి, ధనావేశము మరియు రుణావేశాలు ఏ విధంగా పంపిణీ అయ్యాయో తెలిపేటటువంటి ఈ నమూనాలని మనం పరమాణు నమూనాగా పేర్కొంటాము. ఇక్కడ పరమాణు నమూనాకు సంబంధించినటువంటి మొట్టమొదటి సిద్ధాంతంగా మనం ఇక్కడ థామ్సన్ పరమాణు నమూనాను పేర్కొంటాము. థామ్సన్ అందించినటువంటి ఈ పరమాణు నమూనాను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ థామ్సన్ ఇచ్చినటువంటి ఈ పరమాణు నమూనానే పుచ్చకాయ నమూనానుగా పోలి ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ధనావేశం అనేది పరమాణువు అంతటా ఏకరీతిగా పంపిణీ అయి ఉంటే, రుణావేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పుచ్చకాయలోని గింజల మాదిరిగా పొదగబడి ఉంటాయి అనేటటువంటి అంశాన్ని మనం థామ్సన్ పరమాణు నమూనాకు సంబంధించినటువంటి కీలక భావనగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. అంటే పరమాణువులో ధనావేశం మొత్తం కూడా పుచ్చకాయలోని గుజ్జు మాదిరిగా అంతటా పంపిణీ అయి ఉంటే, దీంట్లో రుణావేశం ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు ఈ ధనావేశిత పదార్థం చుట్టూతా పుచ్చకాయలోని గింజల మాదిరిగా అక్కడక్కడ పొదగబడి ఉంటాయి అనేటటువంటి పరిశీలనను మనం థామ్సన్ పరమాణు నమూనాగా మనం ఇక్కడ పేర్కొంటాం. అయితే ఇక్కడ థామ్సన్ పరమాణు నిర్మాణంలో ఉండేటటువంటి పలు లోపాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వివిధ మూలకాలు ఉద్గారించేటటువంటి వర్ణపటాలను వివరించడంలో ఇది విఫలమైంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించడం జరిగింది. అయితే వర్ణపటాలు ఏర్పడేటటువంటి క్రమంలో అది వెలువరించేటటువంటి శక్తి ఎందుకు ఉద్గారించబడుతుంది అనేటటువంటి అంశాన్ని థామ్సన్ పరమాణు నమూనా వివరించలేకపోయింది. ఇదే దీనిలోని ప్రధానమైనటువంటి లోపంగా మనం గమనించవచ్చు. తర్వాత మరొక పరమాణు నమూనాను గురించి మనం పరిశీలించినట్లయితే లీనార్డ్ అందించినటువంటి పరమాణు నమూనాను పేర్కొనాల్సి వస్తుంది. ఈ నమూనా ప్రకారము పరమాణువులో అత్యధిక భాగం ఖాళీగా ఉంటుందని, పరమాణువులో ఎలక్ట్రాన్లు మరియు అతి చిన్నవైనటువంటి ధనావేశిత కణాలు ఉన్నాయనేటటువంటి నిర్ధారణకు లీనార్డ్ వచ్చాడు. ఈ క్రమంలో ఈయన ఇచ్చినటువంటి ఈ నమూనాని మనం లీనార్డ్ పరమాణు నమూనాగా గుర్తిస్తాము. ఇక్కడ లీనార్డ్ పరమాణు నమూనాలో ఉండేటటువంటి లోపాన్ని గురించి కనుక మనం పరిశీలించినట్లయితే ఎలక్ట్రాన్లు మరియు ధనావేశాలు పరమాణువుల్లో ఏ రకంగా అమరి ఉంటాయో అనేటటువంటి అంశాలను ఇక్కడ మనకు లీనార్డ్ పరమాణు నమూనా అందించలేకపోయింది. ఇక్కడ పరమాణు ద్రవ్యరాశికి సంబంధించి స్థిరత్వం వంటి విషయాలను ఇక్కడ ఈ లీనార్డ్ పరమాణు నమూనా మనకు వివరించలేకపోయింది. ఇవి రెండు లీనార్డ్ పరమాణు నమూనాలోని ప్రధానమైనటువంటి లోపాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ అందరు శాస్త్రవేత్తలు ఆమోదించింది మరియు అత్యంత నమ్మిక కలిగినటువంటి మరొక సిద్ధాంతంగా ఇక్కడ మనం రూథర్ఫర్డ్కు సంబంధించినటువంటి పరమాణు నమూనాను ఇక్కడ మనం చెప్పుకుంటాము. ఇక్కడ పరమాణువులో అత్యధిక ద్రవ్యరాశి ఉండేటటువంటి ఒక కేంద్రకం ఉంటుందని, ఈ కేంద్రకంలో ప్రోటాన్ల వంటి ధనావేశిత కణాలు పోగుబడి ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ రూథర్ఫర్డ్ పరమాణు నమూనా మనకు అందజేసింది. ఇక్కడ ఆల్ఫా కణ పరిక్షేపణ వంటి ప్రయోగాల ద్వారా రూథర్ఫర్డ్ ఇచ్చినటువంటి ఈ పరమాణు నమూనాలో పరమాణువులో అత్యధిక ద్రవ్యరాశి ఉండేటటువంటి ఒక ప్రాంతాన్ని కేంద్రకంగా తీసుకుంటే, పరమాణు కేంద్రకంగా తీసుకుంటే, ఈ పరమాణు యొక్క కేంద్రకంలో ధనావేశితాన్ని కలిగినటువంటి ప్రోటాన్లు ఇమిడి ఉంటాయనేటటువంటి అంశాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియస్ లేదా కేంద్రకానికి కొంత దూరంలో న్యూక్లియస్కి బయట వైపు ఎలక్ట్రాన్లు భ్రమణం చేస్తూ ఉంటాయని, ఇక్కడ కేంద్రకానికి మరియు ఎలక్ట్రాన్కి మధ్య ఇక్కడ ఖాళీ స్థలం అమరి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనకు రూథర్ఫర్డ్ పరమాణు నమూనా అందించింది. ఇక్కడ పరమాణు కేంద్రకంలో ఉన్న ధనావేశం యొక్క పరిమాణము కేంద్రకం బయట ఉండే ఎలక్ట్రాన్ల యొక్క రుణావేశం పరిమాణానికి సమానం అవుతుందని, ఈ కోణంలో
అక్కడ పరమాణువుకి తటస్థ విద్యుదావేశం వస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ రూథర్ఫర్డ్ పరమాణు నమూనా మనకు అందించింది. అయితే రూథర్ఫర్డ్ పరమాణు నమూనాని పలు అంశాలు వాస్తవమే అయినప్పటికీ దీంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి లోపాలను గమనించడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూతా భ్రమణం చెందించేటటువంటి క్రమంలో విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారం భ్రమణం చేస్తున్నటువంటి ఎలక్ట్రాన్లు అవిచ్ఛిన్నంగా శక్తిని ఉద్గారిస్తూ ఉండాలి. కానీ ఇటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఎలక్ట్రాన్లు అవిచ్ఛిన్నంగా శక్తిని కోల్పోయి వాటిని భ్రమణం చెందించేటటువంటి వ్యాసార్థాలు తగ్గడం వలన అవి కేంద్రకంలోకి పడి నాశనం కావాలి. కానీ వాస్తవానికి అలా జరగట్లేదు. కాబట్టి ఇది రూథర్ఫర్డ్ పరమాణు నమూనాకు సంబంధించినటువంటి ఒక లోపంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ పరమాణువు అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్లు అనేవి ఇక్కడ భ్రమణం చెందించేటటువంటి క్రమంలో విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేయవు అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం పరిశీలించడం జరిగింది. సో రూథర్ఫర్డ్ ఈ నమూనాలోని మరొక లోపంగా ఇది పరమాణు యొక్క స్థిరత్వాన్ని వివరించలేకపోవడం మరొక లోపము. సో ఈ రూథర్ఫర్డ్ ఈ పరమాణు నమూనాని అందించడానికి చేసినటువంటి ప్రయోగాలను మనం బంగారు పొరలపై ఆల్ఫా కణాల యొక్క పరిక్షేపణ ప్రయోగాలుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ రూథర్ఫర్డ్ పరమాణు నమూనాను అందించేటటువంటి క్రమంలో బంగారు రేకుల మీద ఆల్ఫా కణాలతోటి పరిక్షేపణం చెందించినటువంటి ప్రయోగాలు మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఆల్ఫా కణాలు అనేవి ప్రధానంగా ధనావేశాన్ని కలిగినటువంటి కణాలుగా మనం ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుంది. ఇక్కడ రూథర్ఫర్డ్ చేసినటువంటి పరిశీలన ఆధారంగా న్యూక్లియస్ లేదా పరమాణు కేంద్రకం యొక్క వ్యాసార్థం అనేది 2.4 × 10⁻⁵ మీటర్లకు సంబంధించినటువంటి అంశంగా పేర్కొన్నాడు రూథర్ఫర్డ్. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశిలో 1/700 వంతు ఉంటుందనేటటువంటి పరిశీలన చేశారు. తర్వాత రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగం వల్ల ఏ అంశాన్ని కనుగొన్నారు అంటే దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం కేంద్రకాన్ని పరమాణు కేంద్రకం యొక్క ఆవిష్కరణకు దారితీసింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పరమాణు నమూనాలకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీన్ని బోర్ పరమాణు నమూనాకు సంబంధించినటువంటి అంశాన్ని గమనించవచ్చు. ఇక్కడ బోర్ పరమాణు నమూనా ప్రకారము తను ఒక 3 సిద్ధాంతాలను లేదా పాస్టులేట్స్ని మనకి ఇక్కడ అందించడం జరిగింది. ఈ బోర్ పరమాణు నమూనాలోని పాస్టులేట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా అయితే పరిభ్రమిస్తున్నాయో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కూడా వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని మనకు బోర్ పరమాణు నమూనా అందించింది. ఇక్కడ ఎలక్ట్రాన్లు అనేవి నిర్ణీత స్థిర కక్షల్లో ఉండేంతసేపు లేదా పరిభ్రమించేంతసేపు వాటి నుంచి ఎటువంటి శక్తి ఉద్గారించబడవు అనేటటువంటి అంశాన్ని బోర్ పరమాణు నమూనా మనకు వివరిస్తుంది. పరమాణు స్థిరత్వాన్ని అందించినటువంటి మొదటి పరమాణు నమూనాగా మనం ఇక్కడ బోర్ పరమాణు నమూనాను ఇక్కడ మనం పరిగణించవచ్చు. అంతక్రితం వచ్చినటువంటి రూథర్ఫర్డ్ పరమాణు నమూనా, తర్వాత థామ్సన్ పరమాణు నమూనా మరియు లీనార్డ్ పరమాణు నమూనాలు పరమాణువు యొక్క స్థిరత్వాన్ని వివరించేటటువంటి క్రమంలో వాటి యొక్క లోపాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పరమాణు స్థిరత్వాన్ని వివరించినటువంటి మొదటి పరమాణు నమూనాగా మనం ఇక్కడ బోర్ పరమాణు నమూనా గురించి పేర్కొంటాం. దీనికి ప్రధాన కారణంగా ఎలక్ట్రాన్లు వాటి యొక్క నిర్ధారిత కక్షల్లో పరిభ్రమిస్తున్నంతసేపు అవి శక్తిని ఉద్గారించవు. ఈ క్రమంలో అక్కడ పరమాణువు అనేది స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనకు బోర్ పరమాణు నమూనా అందించింది. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యరాశి యొక్క పూర్ణాంక గుణిజమైనటువంటి కక్షను అక్కడ స్థిర కక్షగా పేర్కొంటారనేటటువంటి అంశాన్ని గుర్తించారు. దీని యొక్క విలువను h/2π అనేటటువంటి ఫ్లాంక్ స్థిరాంకంతో మనం ఇక్కడ సూచిస్తాము. ఎలక్ట్రాను కోణీయ ద్రవ్యరాశి యొక్క పూర్ణాంక గుణిజమైనటువంటి కక్షలని ఇక్కడ స్థిర కక్షలుగా పేర్కొంటారు. ఈ స్థిర కక్షలో ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్య వేగము క్రమాంకం చెందించబడుతుంది అనేటటువంటి అంశాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్య వేగం విలువను L అనుకుంటే L = n × h/2πకి సమానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీన్నే బోర్ క్వాంటం షరతుగా పేర్కొంటాము. ఇక్కడ L = nh/2π. దీంట్లో n యొక్క విలువలు క్రమాంకం చెందించబడ్డాయి అనగా n యొక్క విలువలను సహజ సంఖ్యలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ బోర్ పరమాణు నమూనాలోని మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్థిర కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కు నిర్దిష్ట కక్ష శక్తి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రాన్ స్థిర కక్షలో తిరుగుతున్నంతసేపు అది శక్తిని వెలువరించడం కానీ శక్తిని గ్రహించడం కానీ జరగదు. ఇక్కడ శక్తి ఉద్గారం అనేది జరగదనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి.
అయితే ఎలక్ట్రాన్ ఒక కక్ష నుండి మరొక కక్షకు దూకినప్పుడు ఉద్గారము లేదా శోషణం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ గమనించాలి. రెండు స్థిర కక్షల మధ్య గల భేదానికి ఈ శక్తి ఉద్గారము లేకపోతే శోషణ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ శక్తి ఉద్గారము లేదా శోషణ అనేది విద్యుదయస్కాంత వికిరణ రూపాలలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అధిక శక్తి కలిగినటువంటి ఒక కక్షను E2 గాను, తక్కువ శక్తి ఉన్నటువంటి కక్షను E1 గాను మనం పరిగణించినట్లయితే ఈ అధిక శక్తి ఉన్నటువంటి E2 కక్ష నుంచి అల్పశక్తి ఉన్నటువంటి E2 శక్తి ఉన్నటువంటి కక్షకు గనక దూకినట్లయితే ఇక్కడ వెలువడేటటువంటి శక్తికి సమీకరణంగా E2 - E1 = Nhνగా చెప్పుకుంటాము. ఈ పరిస్థితులలో ఎలక్ట్రాన్ శక్తిని ఉద్గారిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎలక్ట్రాన్ E1 శక్తి కక్ష నుంచి E2 శక్తి కక్షకు దూకినట్లయితే ఇక్కడ ఉద్గారించబడేటటువంటి శక్తి అనేది E1 - E2 = Nhνగా ఉంటుంది. ఈ సందర్భంలో ఎలక్ట్రాన్ Nhνకు సమానమైనటువంటి శక్తిని శోషించుకొని E1 కక్ష నుంచి E2 కక్షలోకి దూకుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ న్యూ అనేది వికిరణం యొక్క పౌనఃపున్యాన్ని తెలియజేస్తుంది. ఇది విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఈ శక్తి వెలువడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ శక్తి యొక్క స్థాయిల గురించి ఇక్కడ మనం అధ్యయనం చేశాం కాబట్టి బోర్ పరమాణు నమూనా అనేది వేర్వేరు మూలకాలు ఉద్గారించబడేటటువంటి వర్ణపటాలను కూడా వివరిస్తుంది. ఇది మిగతా పరమాణు నమూనాలు ఇక్కడ వర్ణపటాలను వివరించలేకపోయాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా బోర్ పరమాణు నమూనా ఇక్కడ వర్ణపటాలను వివరించింది, అదేవిధంగా పరమాణువు యొక్క స్థిరత్వాన్ని కూడా వివరించింది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పరమాణువులోని ప్రధానమైనటువంటి సంఘటనలను లేదా విడిభాగాలను కనుక మనం పరిశీలించినట్లయితే పరమాణువు యొక్క కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయని, కేంద్రకం చుట్టూతో ఎలక్ట్రాన్లు నిర్దిష్ట కక్షలో పరిభ్రమిస్తాయని తెలుసుకున్నాం. ఇక్కడ పరమాణువులో ఉండేటటువంటి ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లను ప్రాథమిక కణాలు అని, పరమాణువు యొక్క సంఘటనలోని భాగాలు అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే న్యూట్రాన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మనం చాడ్విక్ని పేర్కొంటాము. ఇక్కడ న్యూక్లియర్ కేంద్రక పరమాణు నమూనా ప్రకారము న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు కేంద్రకంలోను, అదేవిధంగా ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం బయట ఉంటాయి. ఈ అమెరికను వివరించినటువంటి ఒక సిద్ధాంతంగా మనం న్యూక్లియర్ పరమాణు నమూనా లేదా కేంద్రక పరమాణు నమూనాగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఇక్కడ న్యూటాన్ యొక్క విద్యుదావేశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుందని, ప్రోటాన్కు ధనావేశం ఉంటుందని, ఇక్కడ న్యూట్రాన్కు తటస్థ ఆవేశం ఉంటుంది లేదా ఆవేశరహితమైనటువంటి అమరికగా మనం ఇక్కడ న్యూట్రాన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశికి సమానంగా ఉంటుందని, అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము రుణావేశంగా, ప్రోటాన్ యొక్క ఆవేశం ధనావేశంగా మనం పేర్కొంటాం. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి 1837 రెట్లు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. లేదా ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి న్యూట్రాన్ లేదా ప్రోటాన్ ద్రవ్యరాశితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపేక్షించవచ్చు అనేటటువంటి వివరణ ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ చాడ్విక్ను పేర్కొంటాము. తర్వాత పరమాణువులు ఉండేటటువంటి ప్రోటాన్ల సంఖ్యను మనం ఒక సంకేతంతో సూచిస్తాము. దీన్ని జెడ్గా పరిగణిస్తాము. దీన్ని మనం అటామిక్ నెంబర్ లేదా పరమాణు సంఖ్యకు సంకేతంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్యను కనుక మనం పేర్కొనాల్సి వస్తే దానిలోని పరమాణువులు ఉండేటటువంటి ప్రోటాన్ల సంఖ్యను ఇక్కడ మనం పేర్కొనాల్సి వస్తుంది. తర్వాత ఒక తటస్థ పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. అంటే ఎన్ని ధనావేశ కణాలు అయితే ఉంటాయో అంతే సంఖ్యలో రుణావేశ కణాలు ఉంటాయి. దీని ఫలితంగా ఆ పరమాణువుకి తటస్థ ఆవేశం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేదా దానిలో ఉండేటటువంటి ఆవేశాలు తటస్థం అవుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పరమాణువుకు సంబంధించినటువంటి ద్రవ్యరాశిని కొలిచేటటువంటి ఒక ప్రమాణంగా మనం పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాన్ని గురించి చెప్పుకుంటాం. దీన్నే అటామిక్ మాస్ యూనిట్గా పేర్కొంటాము. ఇది పరమాణు ద్రవ్యరాశిని కొలిచేటటువంటి ఒక ప్రమాణంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఇక్కడ తటస్థ పరమాణువు అంటే కార్బన్ 12 ద్రవ్యరాశిలో 1/12 వంతు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం అనేది కార్బన్ పరమాణువులో 1/12 వంతు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పరమాణువులోని ప్రోటాన్ల యొక్క సంఖ్యను జెడ్తోను, న్యూట్రాన్ల యొక్క సంఖ్యను ఎంతోను సూచిస్తే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య లేదా ద్రవ్యరాశి సంఖ్య A=Z+N మనం ఇక్కడ పేర్కొంటాము. జెడ్ అనేది ప్రోటాన్ల సంఖ్య లేదా పరమాణు సంఖ్యను తెలియజేస్తే
ఎన్ అనేది న్యూట్రాన్ల సంఖ్యను కనుక తెలియజేస్తే పరమాణువులో ఉండేటటువంటి ద్రవ్యరాశి సంఖ్యను క్యాపిటల్ ఏ తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంట్లోని ఏ, జెడ్ మరియు ఎన్లు వేటిని తెలియజేస్తాయనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏ అనేది పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను, జెడ్ అనేది పరమాణు సంఖ్య లేదా పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యను, ఎన్ అనేది న్యూట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కార్బన్ పరమాణు సంఖ్య 6 కాబట్టి దీనిని Z=6తో సూచిస్తాం. అదేవిధంగా దాంట్లో ఉండేటటువంటి న్యూట్రాన్ల సంఖ్య 6 కాబట్టి N=6గా చూపిస్తాం. అయితే కార్బన్ యొక్క ద్రవ్యరాశి సంఖ్యను 6గా సూచిస్తాము. ఒక తటస్థ పరమాణువు X కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఏ, పరమాణు సంఖ్యను జెడ్గా మనం కనుక పరిశీలించినట్లయితే దీనిని ZXAగా ఇక్కడ దీని యొక్క సంకేతనామంతో మనం సూచిస్తాము. దీని యొక్క అమెరికను మనం పటంలో చూడవచ్చు. ఇక్కడ ఏ అనేది ద్రవ్యరాశి సంఖ్యను, జెడ్ అనేది పరమాణు సంఖ్యను కనుక సూచిస్తే ఎక్స్ అనేది ఆ మూలకం యొక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం క్రూషియల్గా గుర్తుంచుకోవాలి. తర్వాత 1H1 అనేటటువంటి ఈ అమెరికన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1 అని, ద్రవ్యరాశి సంఖ్య 1గా కలిగినటువంటి ఒక మూలకంగా ఇక్కడ మనం హైడ్రోజన్ పరిశీలిస్తాం. అదేవిధంగా హీలియం 2He4 అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ హీలియం యొక్క పరమాణు సంఖ్య 4 అని, ద్రవ్యరాశి సంఖ్య 2 అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంలో హీలియంలో ఉండేటటువంటి న్యూట్రాన్లు కూడా 4 - 2 2 అవుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా C612 అనేటటువంటి ఈ అంశాన్ని పరిశీలిస్తే దీంట్లో కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 అని, ద్రవ్యరాశి సంఖ్య 12గా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రోటాను, న్యూట్రాను మరియు హీలియంలకు సంబంధించినటువంటి ద్రవ్యరాశులను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రోటాన్ ద్రవ్యరాశిని మనం AMUలు అటామిక్ మాస్ యూనిట్లలో లేదా పరమాణు ద్రవ్యరాశి సంఖ్య యొక్క ప్రమాణాలలో కనుక తెలపాల్సి వస్తే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిని మనం 1.00078 AMU లేదా అటామిక్ మాస్ యూనిట్లుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిని 1.00078 AMUలుగా, అదేవిధంగా న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశిని 1.0087 AMUలుగా, హీలియం యొక్క కేంద్రకపు ద్రవ్యరాశిని 4.0026 AMUలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత ఒక పరమాణువులోని కేంద్రకంలోని సంఘటనల విడి ద్రవ్యరాశుల మొత్తము మరియు పరమాణు కేంద్రక ద్రవ్యరాశుల మొత్తం సంఖ్యకు ఏమన్నా తేడా ఉంటే ఈ తేడానే మనం మాస్ డిఫెక్ట్ లేకపోతే ద్రవ్యరాశి లోపంగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. అంటే కేంద్రకంలో ఉండేటటువంటి ప్రధాన కణాలైనటువంటి ప్రోటాన్లు, న్యూట్రాన్ల యొక్క విడి ద్రవ్యరాశుల మొత్తానికి మరియు పరమాణు కేంద్రకం యొక్క పూర్తి ద్రవ్యరాశికి మధ్య ఉండేటటువంటి ఈ తేడానే మనం ద్రవ్యరాశి లోపము లేదా మాస్ డిఫెక్ట్గా పరిగణిస్తాము. ఈ మాస్ డిఫెక్ట్ అనేది కేంద్రకంలోని సంఘటనల విడి ద్రవ్యరాశుల మొత్తంకు సమానం. అంటే సహజ పరమాణు కేంద్రక ద్రవ్యరాశిగా మనం ఇక్కడ ద్రవ్యరాశి లోపానికి సంబంధించినటువంటి అంశంగా పరిగణిస్తాము. ఈ ద్రవ్యరాశి లోపం అనేది కేంద్రకంలో కణాలను బంధించడానికి వినియోగించేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. దీన్నే సాధారణంగా మాస్ డిఫెక్ట్ అని చెప్పేసి అంటాము. దీన్ని డెల్టా M అనేటటువంటి సంకేతంతో సూచిస్తాం. ఇక్కడ ద్రవ్యరాశి లోపం పరిమాణం అనేది కేంద్రక స్థిరత్వానికి కొలమానంగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆధునిక భౌతిక శాస్త్రంలో మరొక అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమంగా మనం ఇక్కడ పరిగణిస్తాము. దీనికి ఒక సమీకరణ రూపాన్ని ఇచ్చినటువంటి వాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ సిద్ధాంతాన్ని ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం అని దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనను అందించిన శాస్త్రవేత్తగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనం పేర్కొంటాం. దీనికి సంబంధించినటువంటి సమీకరణాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే E=mc² అనేటటువంటి అంశంతో దీన్ని మనం సూచిస్తాం. ఇక్కడ C అనేది శూన్యంలో కాంతి వేగానికి సమానమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ M అనేటటువంటి ద్రవ్యరాశి గనక ఇక్కడ నాశనం చెందినట్లయితే లేకపోతే దహనం చెందినట్లయితే ఇక్కడ వెలువడేటటువంటి శక్తి అపారంగా ఉంటుంది లేదా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ ఈ ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం అనేది తెలియజేస్తుంది. దీని ప్రకారము సృష్టిలో శక్తి అనేది సృష్టించబడదు లేదా నాశనం కావించబడదని, ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి మరొక రూపంలోకి మారుతుంది కానీ శక్తి అనేది నాశనం చెందించబడదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చినటువంటి ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం అనేది మనకు వివరిస్తుంది. ఇక్కడ 1 కిలోగ్రాము ద్రవ్యరాశి కనుక నాశనం అయితే దాని నుంచి వెలువడేటటువంటి శక్తి
9 9 × 10⁻16 జౌల్స్గా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. దీనికి మనం జౌల్కి సంబంధించినటువంటి కిలోగ్రామ్కి సంబంధించి సంబంధాన్ని కనుక మనం చూసినట్లయితే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1.11 × 10⁻17 కిలోగ్రామ్స్గా మనం ఇక్కడ చూస్తాం. సో కేంద్రకాన్ని బంధించి ఉంచేటటువంటి ఒక శక్తిగా కేంద్రక ద్రవ్యరాశి తరుగు లేదా అటామిక్ మాస్ యూనిట్గా మనం ఇక్కడ పరిగణిస్తే ఈ కేంద్రక బంధన శక్తి ఈజ్ ఈక్వల్ టు కేంద్రక ద్రవ్యరాశి తరుగు ఇంటూ 931.5 MeV మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇక్కడ కేంద్రకానికి సంబంధించి బంధన శక్తిని కనుక పరిశీలిస్తే హీలియం యొక్క కేంద్రక బంధన శక్తిని మనం ఇక్కడ 28.31 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లేదా 4.53 × 10⁻12 జౌల్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. హీలియం యొక్క కేంద్రక బంధన శక్తికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ MeV అంటే మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టులు అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ అటామిక్ మాస్ యూనిట్ని కనుక మనం మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లలోకి తర్జుమా చేసినట్లయితే దీన్ని 931.5 × 10⁻6 ఎలక్ట్రాన్ వోల్ట్స్గా మనం పరిగణిస్తాం. దీనికి తత్సమానమైనటువంటి విలువ 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఒక MeV ఈజ్ ఈక్వల్ టు 10⁻6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీని యొక్క విలువనే మనం 1.6 × 10⁻13 జౌల్స్గా పరిగణించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కేంద్రక బంధన శక్తికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలు మనం ఎలక్ట్రాన్ వోల్టుల రూపంలో చెప్పుకుంటాము. ఆధునిక భౌతిక శాస్త్రంలో భాగంగా క్యాథోడ్ కిరణాలు, ఎక్స్ కిరణాలు మరియు యానోడ్ కిరణాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాలకు సంబంధించినటువంటి పరిశీలనాంశాలు, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాల గురించి క్షుణ్ణంగా మనం అధ్యయనం చేశాం. అదేవిధంగా వివిధ శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి పరమాణు నమూనాలకు సంబంధించినటువంటి భావనలు మనం పరిశీలించాం. ఏ పరమాణు నమూనా ఏ రకమైనటువంటి అమెరికను అందించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ పరమాణు కేంద్రకాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి నమూనా ఏది మరియు పరమాణు స్థిరత్వాన్ని వివరించినటువంటి మొదటి నమూనా ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా పరమాణు స్థిరత్వానికి సంబంధించినటువంటి అంశాలను వివరించినటువంటి సిద్ధాంతం ఏది అనేటటువంటి అంశాల్లో మనకు ప్రశ్నలు రావచ్చు. తర్వాత ఎలక్ట్రాన్లు శక్తి స్థాయి ఒక శక్తి స్థాయి నుంచి మరొక శక్తి స్థాయిని దూకేటటువంటి క్రమంలో హెచ్చు శక్తి స్థాయిల నుంచి తక్కువ శక్తి స్థాయిలకు దూకినప్పుడు ఏం జరుగుతుంది, అదేవిధంగా తక్కువ శక్తి స్థాయిల నుంచి ఎక్కువ శక్తి స్థాయిలకు దూకేటప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాల్లో మనకు ఇక్కడ ప్రశ్నలు రావచ్చు. అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్లు అనేవి ఒక శక్తి స్థాయి నుంచి మరొక శక్తి స్థాయికి దూకేటటువంటి క్రమంలో శక్తి ఉద్గారం కానివ్వండి, శక్తి శోషణం కానివ్వండి, ఏ అంశం ఆధారంగా వెలువడుతుంది అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం ఇక్కడ విద్యుదయస్కాంత తరంగానికి సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ శక్తి స్థాయిలకు సంబంధించి ఇక్కడ ఏ రకమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటాం, అదేవిధంగా కేంద్రక స్థిరత్వానికి కొలమానంగా దేన్ని పరిగణిస్తాం అనేటటువంటి అంశాలలో మనం ఇక్కడ ప్రశ్న ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. దీనికి సమాధానంగా మనం ద్రవ్యరాశి లోపానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చెప్పుకుంటాం. ఇక్కడ ద్రవ్యరాశి లోపం యొక్క ప్రధానమైనటువంటి వినియోగం ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ద్రవ్యరాశి లోపాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రోటాన్ న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశులను అటామిక్ మాస్ యూనిట్లలో తెలిపితే ఏ రకమైనటువంటి పరిశీలనలు వస్తాయనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ప్రోటాన్ ద్రవ్యరాశి, న్యూట్రాన్ ద్రవ్యరాశి మరియు హీలియం యొక్క కేంద్రకపు ద్రవ్యరాశికి సంబంధించినటువంటి ఈ అటామిక్ మాస్ యూనిట్స్ యొక్క ప్రమాణాలను జతపరిచే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఆధునిక భౌతిక శాస్త్రంలోని ఈ భాగంలో మనం వివిధ రకాలైనటువంటి కిరణాల గురించి, వాటి యొక్క ధర్మాల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా పరమాణువు యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి కీలక అంశాల గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. కాబట్టి ఈ పరిశీలనలు మీకు ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఏ పోటీ పరీక్షలోనైనా వచ్చేటటువంటి ప్రశ్నలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. కాబట్టి ఈజీగా సమాధానాలను రాబట్టుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు.